ఈ సెషన్లో మనం వినబోయే మరో చక్కటి వర్తమానం, మర్యాదను నేర్చుకో, నేర్పించు. చెప్పండి ఒకసారి. అంటే ఈ మాట విని, అంటే మాకు మర్యాద రాదా అన్న? అంటే ఇంతకాలం మర్యాద చూపకుండానే అమర్యాదగా మేము ప్రవర్తించామా అని అనుకోవద్దు. ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ రూపాంతరపు అనుభవాలకు మనం వెళ్ళాలి. మనం ఎంతో కొంత మర్యాద కలిగిన వాళ్ళం కాబట్టే కూర్చునేటప్పుడు కూడా చూడండి, ఎంత లైన్గా కూర్చున్నారు, క్రమంగా కూర్చున్నారు, చక్కగా ముసుగేసుకొని. మీ ముఖాలు చూస్తే నాకు సాక్షాత్తు పరలోకంలో ఉండే దేవదూతలు మన ఎమాన్యుయల్ చర్చికి దిగొచ్చారు అన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. క్రమంగా కూర్చున్నారు. మీరు మర్యాద లేని వాళ్ళు ఎట్లా అవుతారు? ఉంది. అయితే రోజు రోజుకు ఆ మర్యాద విషయంలో మనం ఎదిగేటువంటి వారిగా ఉండాలి. మర్యాద మర్యాద మర్యాద. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు కదా, ప్రేమ అమర్యాదగా నడవదు అంటారు. నడిచేది మనిషి, కానీ ఇక్కడ అంటాడు ప్రేమ అమర్యాదగా నడవదు. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, మన నడకలో, మన నోటి మాటలో అమర్యాద ఉండకూడదు. మర్యాదగా మాట్లాడేవారిగా ఉండాలి, మర్యాదగా నడిచేవారిగా ఉండాలి. ఏంటి మర్యాద? నిన్ను నీవు గణపరుచుకోవటం కాదు, నిన్ను నీవు గౌరవించుకోవటం కాదు. ఎదుటివాడికి నీవిచ్చే ఘనత గౌరవాల్లో నీవెంత మర్యాద కలిగిన దానివో, ఎంత మర్యాద కలిగిన వాడివో తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో రకాలైన మర్యాదలు ఉన్నాయి. మెట్టుకు 2 మర్యాదలు చెప్తాను. ఒకటి లోక మర్యాద, రెండవది పరలోక మర్యాద. చెప్పండి. మీరేదో సంవత్సరాల తరబడి ఉపవాసం ఉన్న వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు. ఏమా, యూకే వెళ్ళి తిరిగి వచ్చారు కదా, పెద్దగా చెప్పండి. ఒకటి లోక మర్యాద, రెండవది ఏ మర్యాద మనం అనుసరించాలి? పౌలు గారు అంటారు, లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరలోక మర్యాదను అనుసరించండి అంటాడు. క్రైస్తవులు ఎప్పుడూ లోక మర్యాదను అనుసరించకూడదు, పరలోక మర్యాదను అనుసరించాలి. లోక మర్యాదను చూడండి, పరలోక మర్యాదను ప్రక్కన పెట్టి లోక మర్యాదను అనుసరిస్తే చాలా ప్రమాదం. దేవుని మర్యాద మనకు తెలిసి, దేవుని మర్యాద ప్రకారం ఎలా బ్రతకాలో ఎరిగి, దైవ మర్యాదను ప్రక్కన పెట్టి లోక మర్యాదను అనుసరిస్తే హృదయాలను బ్రద్దలు చేసే ఒక మాట రాజుల గ్రంథంలో రాసి ఉంది. చూడండి, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 25, 26 వచనాలు. ఎంత విచిత్రమైన మాటో చూడండి నాతో కలిసి. అయితే వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. 26 నాతో కలిసి. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపెను. ఇజ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవి. క్లుప్తంగా చెప్తాను. దేవుని మర్యాద లేని చోట గర్జించు సింహముగా పిలువబడుతున్న సాతాను సంచరిస్తాడు. పరలోక మర్యాద అనుసరించే చోట యోధాగోత్రపు కొదమ సింహం యేసు క్రీస్తు ప్రభుల వారు సంచరిస్తూ ఉంటారు. ఒక మాట, మన ఇంట్లో ఎవరు సంచరించాలి చెప్పాలి? దైవజన్మ ఇశ్రాయేలు దేశాన్ని 2 భాగాలుగా మాట్లాడుకోవచ్చు. ఒకటి ఉత్తర ఇశ్రాయేలు దేశం, దక్షిణ ఇశ్రాయేలు దేశం. భారతదేశం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అన్నట్లుగా ఇజ్రాయేలు దేశం, ఇజ్రాయేలీలు అంటే కొంతకాలం తర్వాత 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలుగా ఏర్పడ్డారు. బెన్యామీను యోధా గోత్రం వాళ్ళు యోధా రాజ్యంగా స్థిరపడింది. ఇజ్రాయేలు రాజ్యంగా స్థిరపడిన ఆ రోజుల్లో అష్షూరు రాజ్యం షోమ్రోను పట్టణాన్ని స్వాధీనం చేసుకొని ఆ అష్షూరు ప్రజల చేత షోమ్రోను పట్టణాన్ని నింపాడు.
వాస్తవంగా షోమ్రోను పట్టణం దేవుని పట్టణం, ఇజ్రాయేలీల పట్టణం, దేవుడు పితరులకు స్వాస్థ్యంగా ఇచ్చిన పట్టణం. విచిత్రం ఏంటంటే అష్షూరు అనేటువంటి అన్య రాజు షోమ్రోనును స్వాధీనపరుచుకున్న తర్వాత అష్షూరియుల చేత ఆ పట్టణాన్ని నింపాడు. ఆ పట్టణానికి వచ్చిన ప్రజలు ఏం చేశారంటే దేవుని మర్యాదను మర్చిపోయి దేవుని దేశంలో లోక మర్యాదను అనుసరించడం ప్రారంభించారు. ఏంటి ఆ లోక మర్యాద? ముహూర్తాలు చూడటం. ఏంటి లోక మర్యాద? తిథులను చూడటం, మంచి దినాలు చెడ్డ దినాలను చూడటం, దైవము కాని వాటిని ఆ స్థలంలో స్థాపించి అవే దైవాలుగా ఎంచి ఆరాధించటం, మెట్టుకు భయభక్తులు లేని జనంగా దేవుని దేశంలో, ఈ మాట పట్టుకొని, దేవుని దేశంలో దేవుని మర్యాద ఎరగని ప్రజలుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటే ఆ పట్టణంలో బ్రతుకుతున్న వాళ్ళను చంపటానికి ఎవరు వచ్చారట? ఎందుకు వచ్చాయి? దేవుని దేశంలో ప్రజలు దేవుని మర్యాదను అనుసరించక లోక మర్యాదను అనుసరించారు గనుక సింహాలు వచ్చాయి. నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మన కుటుంబాలలోకి యోధా గోత్రపు కొదమ సింహంగా యేసయ్య సంచరించునుగాక. యేసయ్య సంచరించునుగాక. నీ వ్యాపార స్థలంలో యోధా గోత్రపు కొదమ సింహంగా దేవుడే నిలబడి తన కార్యాలు చేయునుగాక. గర్జించు సింహం ఏ కుటుంబంలో అడుగు పెట్టకుండానుగాక. అయితే గర్జించు సింహం ఇక్కడ ప్రవేశించడానికి కారణం ఏంటంటే దేవుని మర్యాదను అనుసరించక, చెప్పండి, ఏ మర్యాద అనుసరించారట? ఓ రోజు మన మందిరానికి వచ్చి మంచి భక్తి కలిగిన కుటుంబం, నాకు ఆ కుటుంబాన్ని చూసినప్పుడు, ఆ భార్య భర్తలను చూసినప్పుడు బైబిల్లో అకులా ప్రిస్కిలాలు ఉంటారు చూసారా, నాకు వాళ్ళు గుర్తొస్తారు. అంత మంచి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. ఒకరోజు నేను ఆ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను, దైవ సేవకురాలు మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత విచిత్రం ఏంటంటే ఆ ఇంట్లో నుండి కళ్ళు వాసన వస్తుంది. కళ్ళు 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 వాసన వస్తుంది. అంటనా ఇదేమైనా అదో రకమైన అత్తర వాసన అంటే అత్తర వాసన కాదు, ఎంతో కొంత కళ్ళు వాసన తెలుసు కదా. మీకెట్టా తెలుసు అన్నా నన్ను అడగొద్దు, మనమంతా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కదా, తెలిసింది కదా. ఏంటి కళ్ళు వాసన వస్తుంది? ఈ అక్క అన్న మన చర్చిలో మనకు తలమానిక లాంటి వాళ్ళు, కిరీటం లాంటి వాళ్ళు ఎక్కడ రావటం ఏంటి అని అనుకుంటా ఉన్నాను. ఇంకా క్షణం గడిచే కొద్దీ ఆ వాసన ఎక్కువైపోతుంది. ఇట్లా అంటున్నా నేను. అంటా ఉంటే ఆ అన్న అక్క బెరుకు బెరుగ్గా చూస్తున్నారు నా వైపు. వాళ్ళు బెరుకు బెరుగ్గా చూసేసరికి లోపల ఒక అనుమానం, ప్రభా వీళ్ళేం కళ్ళు తాగలేదు కదా, చే వీళ్ళు కళ్ళు తాగటం ఏంటే, మన మందిరానికి వచ్చే బిడ్డలు చే అడుగుదామా, ఏమనుకుంటారో, బాధపడతారేమో, అడుగుదామా వద్దా? నేనున్నా కదా, నా అంత మొఖవాటస్తుడు భూమి మీదే ఉండడం, అంత అద్భుతమైన వ్యక్తిని నేను. సరే అడుగుదామా, అడిగితే ఏమనుకుంటారా అని చెప్పి సతమతం అవుతా ఇక ఉండబట్టలేక, అన్నా ఇంట్లో ఏదో అని అనబోయే లోపే ఆ అక్కంది, మీకు కూడా వచ్చిందన్న వాసన అంది. ఏ వాసన అమ్మా అన్నాను. అదే కళ్ళు వాసన అన్నా అంది. అవునమ్మా ఇందాకటి నుంచి కళ్ళు వాసన వస్తుందన్నా, కళ్ళు వాసన వస్తుందమ్మా. ఏంటమ్మా అన్నాను. ఏముందో తెలుసా అన్నయ్య, మేం తాగలేదు అన్నయ్య. అయ్యో మీరు తాగారని ఎవరు అన్నారమ్మా? మేం తాగలేదు, కానీ దూరం నుంచి మా మేనమామ వచ్చాడు. మా ప్రాంతంలో ఉన్న మర్యాద ఏంటంటే ఎన్ని ఎక్కువ కళ్ళు సీసాలు దాపిస్తే అంత మర్యాద చేసినట్టంట. మరి ఇంతకీ ఏం జరిగిందమ్మా? మా మేనమామ వాళ్ళు వస్తే కళ్ళు సీసాల ట్రేలు తెప్పించావన్నయ్య, అదిగో ఆ రూమ్లో ట్రేలు ఉన్నాయి అన్నయ్య, ఆ వాసనది అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ మర్యాద అనుసరించినట్లు? మనోళ్ళు కూడా కొంతమంది తాగరు కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పాలి. తాగరు, అమ్మమ్మమ్మో తాగరు కానీ తాపిస్తారు. అయ్యా ఏంటయ్యా ఎందుకు ఇట్లా చేసావంటే, అన్న మా ప్రాంతంలో ఉన్న మర్యాద ఏంటంటే బంధువులు వచ్చారంటే సుక్క మొక్క ఎంత ఎక్కువ పోస్తే అంత గౌరవించినట్లన్నా అని అన్నారు. దైవజనమా ఒకటి వినండి, లోక మర్యాదను మీరు అనుసరించినా నేను అనుసరించిన, లోక మర్యాద అనుసరించే చోట గర్జించు సింహముగా పిలువబడుతున్న సాతాను సంచరిస్తాడు. లోక మర్యాదకు చోటు ఇవ్వకుండా దైవ మర్యాద ఏదో, పరలోక మర్యాద ఏదో, పరలోక మర్యాదను మనం అనుసరిస్తూ ఉంటే పరలోక మర్యాద కలిగిన చోట ఆత్మదేవుడు సంచరించటం ప్రారంభిస్తాడు. లైవ్ వెళ్తుంది, స్పష్టంగా చెప్పలేను. సిద్దిపేట ప్రకాష్ గారు
ఓ చిన్నపిల్లడు అనారోగ్యంతో ఉంటే తరచుగా ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అంటారట, నువ్వెంత ప్రార్థన చేసినా నేను విన్నాం. ప్రభా, మీ సేవకుని నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వెంత చేసినా నేను విన్నాం. ఏంటి ప్రభా, ఎందుకు ఆ మాట అంటున్నావు? ఈ బిడ్డలు అపవాదికి చోటు ఇచ్చారు. అయ్యో, వీళ్ళు మందిరానికి వచ్చే బిడ్డలు ప్రభా, వీళ్ళు అపవాదికి చోటు ఇవ్వటం ఏంటి? ఆ పుట్టిన చిన్న బిడ్డకి అరికాల్లో ఏముందో చూడు అన్నారంట. అమ్మ, ఏముంది? మీకెడ తెలిసింది ఆ సంగతి? వాళ్ళే మీ బంధువులు కాదుగా, మీకెడ తెలిసిందంటే మీరు కూడా పెట్టేది ఆ సొక్కేగా. ఆ సొక్క ఇలాగ సొక్కలు చూపించిందంట. అంటే ఏమనుసరిస్తున్నారు? లోక మర్యాద. దైవజనమా, ఏ క్రైస్తవుడు తన బ్రతుకులో లోక మర్యాదను అనుసరించకుండా పరలోక దేవుని మర్యాదను అనుసరించే వారిగా దేవుడు మనలను బలపరుచును గాక. దేవుని మర్యాద అంటున్నారు. దేవుని మర్యాద ఎట్లా ఉంటుంది? బైబిల్లో కొన్ని మాటలు చెప్తా. లేవియా కాండంలో ఒక చక్కటి అద్భుతమైన మాట రాసి ఉంటుంది. లేవియా కాండం 19వ అధ్యాయం 32వ వచనం. నాతో కలిసి చెప్పండి. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును కనపరిచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. దైవజనమా, దేవుడు మనందరికీ నేర్పే మర్యాద మొట్టమొదట పెద్దల ఎడల మనం ఎట్లా మర్యాద చూపాలో దేవుడు చెప్తున్నాడు. ఏమంటాడు? తల వెంట్రుకలు నరిసినవాడు కనపడితే నువ్వు కూర్చొని ఉన్నావు, నా వైపు చూడాలి. తల వెంట్రుకలు నరిసిన పెద్ద ఆయన కనపడ్డాడు, పెద్ద తల్లి కనపడింది, నువ్వు కూర్చొని ఉన్నావు. తల వెంట్రుకలు నరిసిన వాడు కనపడటంతో ఏం చేయాలంట? కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఊపుతా, ఏ ముసలోడా ఎప్పుడొచ్చావు, బాగున్నావా, ఏ ముసలోడా. కొంతమంది మాటలు మర్యాద ఉండదు, ప్రవర్తనలో మర్యాద ఉండదు, నడవడికలో మర్యాద ఉండదు. దేవుడు నీకు నాకు నేర్పే పరలోక మర్యాద ఏంటో తెలుసా? తల వెంట్రుకలు నరిసిన వాని ఎదుట లేచి ఏం చేయాలి? దైవజనుడు అలా వెళ్తున్నారు, లేచి. వృద్ధాప్యంలో ఉన్న పెద్దవారు అటుకుండా వెళ్తున్నారు. అట్లాగని ఈ మాటిని, అన్నయ్య, మా అత్త మామూలు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, నేను ఆ ఇంట్లోనే ఉంటున్నా అంటే మా అత్త అటు వెళ్ళేటప్పుడల్లా కూర్చొని మరలా ఇటు వచ్చేటప్పుడల్లా నాకు ఎక్సర్సైజ్ అయిపోతుంది కదన్నా. అది కాదు నేను చెప్పే మాట అది కాదు. మెట్టుకు వాక్యం ఏమంటుందంటే, తల వెంట్రుకలు నరిసిన వాని ఎదుట లేచి వానిని కనపరచటం దేవుడైన యెహోవాకు భయపడటమట. ఇది పరలోకపు దేవుడు మనకు నేర్పే పరలోక మర్యాద. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఈ మర్యాదను నువ్వు అనుసరించు. సంఘంలో పెద్దవాళ్ళు కనపడితే, వయసులో పెద్దవాళ్ళు కనపడితే, నీ తండ్రి సమానులు కనపడితే, వాళ్ళు మందిరంలోకి వస్తూ ఉంటే వెంటనే టక్కమని లేచి నిలబడి, అన్నా ప్రైజ్ లాడ్ అన్నా, అంకుల్ ప్రైజ్ లాడ్ అంకుల్, అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా అని ఆ ముసలి వయస్సును తల వెంట్రుకలు నరిసిన వానిని నువ్వు గౌరవిస్తే సాతాను నీ ఇంటిలో అడుగు పెట్టడు. దేవుని ఆత్మ మన ఇంట్లో సంచరిస్తుంది. ప్రైజ్ లాడ్. బైబిల్లో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు దైవజనుడైన మోషే. మామ అల్లుళ్ళు. లాక్డౌన్ దినాల్లో ఒక అద్భుతమైన వర్తమానం ఎప్పుడైనా మీరు వినండి. మామ అల్లుళ్ళు, భలే మామ భలే అల్లుడు, ఎప్పుడైనా వినండి. రైట్. వీళ్ళిద్దరి మధ్య అవినావభావ సంబంధం ఎలాంటిదో చూడండి. నిర్గమకాండం. అందరూ మీ బైబిల్ తెరవండి. 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు నాతో కలిసి. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీలకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషే మామయ్యునైన ఇత్రో వినినప్పుడు. రైట్, నాతో కలిసి. మోషే మామయ్య అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చాను. అతడు అన్యదేశంలో నేను పరవాసిని అనుకొని గెర్షోము అని పేరు పెట్టాను. నెక్స్ట్ వర్స్. తర్వాత వానికి ఎలియాజర్ అనే పేరు పెట్టాను. 5th వర్స్ నాతో కలిసి. మోషే మామయ్య అయిన ఇత్రో
అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము యొద్ద దిగిన మోషే యొద్దకు వచ్చాను. ఇత్రోవను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా, మోషే తన మామను ఎదుర్కొనుటకు పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. మోషే ఎవరు? మహా గొప్ప నాయకుడు. 6 లక్షల మంది ఇశ్రాయేలు కాల్బలాన్ని ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించినటువంటి మహనీయుడు. అలాంటి గొప్ప వ్యక్తి అరణ్యంలో ఉన్నప్పుడు తన మామ తనను కలుసుకోవటానికి వస్తున్నాడు అన్న సంగతి విన్నాడు. ఈ మహా గొప్ప నాయకుడు లేచి తన మామని ఎదుర్కోవటానికి వెళ్ళి మామ దగ్గరికి వెళ్ళి, మావో ఇదిగో నాకు పిల్లనిచ్చినాడు కదా, నా కాళ్ళు గడుగు, నా చేతులు గడుగు, కడుక్కోవటం వీడికి రాదేమో మరి పాపం, నా కాళ్ళు గడుగు, నా చేతులు గడుగు అని లోక మర్యాదను దైవజనుడైన మోషే పాటించలేదు. మరేం పాటించాడు? పరలోకపు దేవుని మర్యాదను పాటించాడు. ఏంటా మర్యాద? తల వెంట్రుకలు నరిసిన ఇత్రో తనకు చక్కటి భార్యనిచ్చిన తన మామ తనను కలుసుకోవటానికి వచ్చాడు అన్న సంగతి తెలియటంతో లేచి ఎదుర్కొని మామకు వందనాలు చేసి సాష్టాంగపడి ముద్దు పెట్టుకుంటూ పెద్ద ఆయన్ని గౌరవించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, కొన్ని ప్రాంతాల్లో, మన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే మగబిడ్డలకి గోంగూరలు పురుగులాగా చూస్తారు. నువ్వు ఆడపిల్ల తండ్రివి, జాగ్రత్త, అట్టాగే ఉండాలా. నో, నీకు భార్యనిచ్చిన వృద్ధాప్యంలో ఉన్న పెద్ద ఆయన కనపడినప్పుడు ఆయన ఎదుట లేచి ఆయన ముఖాన్ని గౌరవించటం దేవుడు మనకు నేర్పేటువంటి మర్యాద. ఇది పరలోకపు మర్యాద. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఒకవేళ మీరు ఎప్పుడైనా పల్లెటూళ్ళలో మీ పిల్లలు పెళ్లి చేస్తే మీ అబ్బాయి కాళ్ళు పిల్లనిచ్చిన మామకి అడిగాడు అనుకోండి, అంటారు కదా, కాళ్ళు గడిగి ఏ దానం? ఇచ్చిన కట్నదానం సరిపోలేదు మా ఊడికి, మరలా దీంతోపాటు కన్యాదానం. జాకబన్నా, నాన్నగారు ఏమన్నా మీ కాళ్ళు గడిగాడా? బతికిపోయారు. నేనంట ఆ పెద్దోళ్ళ కాళ్ళు మనం గడగల. ఇది దేవుడు మనకు నేర్పే పరలోక మర్యాద. చప్పలు కొడితే సాయికు స్తోత్రాలు చెప్దాం. చూడండి, కొంతమంది మగబిడ్డలు ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు ఉంటారు చూస్తారు, లెక్కలేని రీతిగా మాట్లాడతాడు. ఆడా నా మామగాడు ఎవడంట? ఆడా ఒరే బుద్ధి లేనోడా, నీ మామ వయసు ఎంత? నీ తండ్రి వయసు కదా. నీ తండ్రి వయసులో ఉన్న పెద్ద ఆయన పట్టుకొని ఆడా మామగాడు అది ఒక అత్త నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడేవంటే నీవు చూపిన అమర్యాదను బట్టి ఎవడింట్లోకి వస్తాడో తెలుసా? ఎవరు వస్తారు ఇంట్లోకి? గర్జించు సింహంగా పిలువబడుతున్న సాతాను వస్తాడు. నాకు మంచి భార్యనిచ్చిన మామయ్య, ఆయన గౌరవించడం నా ధర్మమని ఆ తల వెంట్రుకలు నరిసిన వాడిని నువ్వు గౌరవిస్తే అపవాది కాదు, ఆత్మదేవుడే మన ఇంటి లోపట సంచరించునుగాక. అసలు ఈ మామ కూడా ఎలాంటి వాడో చూడండి. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో దోతొచ్చి కత్తితో మోషేను చంపేటప్పుడు సిప్పోరా వాడిగల్ల రాతి కత్తిని తీసుకుని కొడుకును సున్నతి చేయించింది. మోషే ఎందుకులే, ఈ పిల్లలు వస్తే నేను దేవుని కార్యం చేయలేనని తల్లిదండ్రుల దగ్గరికి పంపించారు, ఇత్రో దగ్గరికి పంపించారు. అక్కడ 10 రకాలైన అద్భుతాలు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది, మాధుర్యంగా మార్చబడింది. ఇప్పుడు నిర్గమకాండం 18వ అధ్యాయం వచ్చే వరకు మోషే ఇత్రోకు కబురు పంపించలా. మావయ్య, నేను మిద్యాను ప్రాంతానికి వచ్చాను, మీ కూతుర్ని పంపించాయి కదా, కూతుర్ని పంపించాయి, నా కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని పంపించాయి అని కబురు ఇత్రోకు పంపించలేదు, భార్యకి పంపించలేదు. ప్రయాణమై వస్తున్నాడు కానీ తన రాకను గూర్చిన సమాచారం కానీ భార్యను పంపించమన్న వర్తమానం కానీ మామయ్యకి పంపించలే. ఈ కాలపు మామయ్యలు ఏం చేస్తారో తెలుసా? పెళ్లి చేసుకున్న వాడికి తెలియదా భార్యను తీసుకుని వెళ్ళాలని? ఆడే రావాలా, ఆడు వస్తేనే. ఆ మాట అనేవి కాక సింహాలు తిరుగుతాయి అయ్యా. చూడండి పంతాలు. ఆడికి భార్య ఉందన్న సంగతి తెలుసుగా,
ఇద్దరు కొడుకులు ఉన్నారా సంగతి తెలుసు కదా. ఆడే రావాలా, వచ్చి కూతురుని తీసుకొని వెళ్ళాలా, ఆడే రావాలా, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలా అని లోకపు మర్యాదను దైవజనుడైన మోషే కానీ ఇత్రో కానీ ఆచరించట్లా. వీళ్ళిద్దరూ ఏం ఆచరించారో తెలుసా? పరలోకపు దేవుని మర్యాదను ఆచరించారు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పెళ్ళైన 3వ రోజు ఆ ఇంటికి పంపించాలి, 7వ రోజు ఈ ఇంటికి పంపించాలా, ఆషాఢ మాసం ఇంకేమున్నాయమ్మా, ఇవన్నీ ఎవరి మర్యాదలో చెప్పాలి గట్టిగా. 7వ నెల వచ్చినప్పుడు అమ్మా చేయండి వద్దని దేవుడు తిరుగుతూ ఉంటాడు. ఎవడాడు ఇవన్నీ చేస్తూ ఉంటే గర్జించు సింహం వాడు తిరుగుతూ ఉంటాడు. మొత్తం 5ను చేసి, ఏ 5? 65 చేయమ్మా వద్దని దేవుడు. ఇవన్నీ ఎవరి పద్ధతులు? ఇది ఎవరి సంప్రదాయాలు? దైవజనమ నా మాట వినండి. నేను చెప్తున్న వాక్యాన్ని పట్టుకొని, నేను చెప్తున్న వాక్యం కాదు, సత్య వాక్యాన్ని పట్టుకొని వాక్యానికి సాక్షిగా మీరు బ్రతుకుతూ ఈ వాక్యపు పునాదుల మీద మీరు కొనసాగండి. ఏ అద్భుతం కావాలో తన మహిమ కొరకు దేవుడు జరిగిస్తూనే వెళ్తాడు. ఏ ఆశ్చర్యం కావాలో ఆశ్చర్యాన్ని దేవుడు తన నామ మహిమ కొరకు దేవుడు జరిగించును గాక. గమనించండి, 5వ నెలలో పంపించాలా, 7వ నెలలో పంపించాలా, వచ్చేటప్పుడు వాళ్ళు రావాలా. ఒక తల్లి ఉంది, అన్నయ్య మా ఆయన చాలా మంచివాడు అన్నయ్య, మీరు అంటమే కాదు నేను కూడా అంటా, కానీ ఎంత మంచివాడో ఒక మాట చెప్తాను. నా పెళ్ళయి 15-20 సంవత్సరాలు అవుతుంది అన్నయ్య. అయితే ఏమైందమ్మా, ఈ రోజు వరకు మా అమ్మా నాన్నలకి కనీసం ఫోన్ కూడా చేయడు అన్నయ్య. ఒకవేళ మా అమ్మా నాన్నలు ఎప్పుడైనా ఫోన్ చేస్తే బాత్రూంలో ఉన్నానని చెప్పు. ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే అంటా ఉంటే వాళ్ళ అమ్మా నాన్న అన్నారంట, మీ ఆయనకి ఏమన్నా మోషన్ అమ్మా, విరోచనాలు చెప్పి ఏమన్నా ఎప్పుడు ఫోన్ చేసినా. ఎందుకమ్మా, ఎందుకు మాట్లాడడం మీ అమ్మా నాన్నతో అంటే, పెళ్లి జరిగేటప్పుడు ప్రధానం పంపిస్తారు కదా, తమలపాకులు జాకెట్ మొక్కలు ఒక్కపొడి తక్కువ పంపించారంట. దానికి ఈయన పరువు పోయిందంట. చూడండి, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఇన్ని జాకెట్ మొక్కలు పంపించాలి, ఇన్ని తమలపాకులు లెక్క కూడానా? చూడండి, ఏంటది, ఇవి ఆచరించు, గర్జించు సింహం తిరుగుతూ ఉంటాడు. నా పిల్లలారా, దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలారా, నీ ఇంటిలో యోధా గోత్రపు కొదమ సింహమైన యేసయ్య మాత్రమే, ఆయన మాత్రమే సంచరించాలి. ఆయన సంచరించున్నట్లుగా లోక మర్యాద సంఘంలోనికి రానివ్వకు, లోక మర్యాద నీ కుటుంబంలోనికి రానివ్వకు. పరలోకపు దేవుని మర్యాద ఏదో దాన్నే మనం అనుసరించుదుంగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నేనంట, ఎక్కడెవరైనా అల్లుళ్ళు ఉంటే, మీరందరూ అల్లుళ్ళేగా, ఇవాళ కాకపోయినా రేపు అవుతారు కదా, మీ మామనట్ల గౌరవించండి. తల వెంట్రుకలు నరిసిన వాని ఎదుట లేచి వాని ముఖాన్ని గౌరవించండి. ఇంటిలో వృద్ధాప్యంలో అత్తమామలు ఉంటే వాళ్ళని అలా గౌరవించండి. గౌరవం దేవుని మర్యాద. ఆ దేవుని మర్యాద మన ఇంట్లో ఉంటే ఆత్మదేవుడే మన ఇంటిలో సంచరించునుగాక. ఆమె తల్లి, తండ్రి, పిల్లలు, ఈ మర్యాదను గూర్చి దేవుని వాక్యం ఏమంటుందో చెప్తా. సొలొమోనును దేవుడు రాజుగా నిలవబెట్టాడు. వాస్తవంగా అంత ఖచ్చితంగా మనం చెప్పలేం, కానీ భక్తుడైనటువంటి దావీదు గారికి కుడి ఎడంగా చాలా, ఆ విషయం నేను చెప్పలేనులే, కానీ సరే. బత్షెబ వలన 4 కుమారులు పుట్టారు. 4 కుమారులు. ఈ 4 కుమారులు దేవుడు రాజుగా ఎవరిని ఎన్నుకున్నాడు? అలాగని సొలొమోను ఒక్కడే దావీదు కుమారుడా? దానికి మునుపు చాలామంది కుమారులు ఉన్నారు. ఈ కుమారులందరినీ దాటి 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 దేవుని కృప ఎవరి దగ్గరికి వచ్చిందో తెలుసా? సొలొమోను దగ్గరికి వచ్చింది. అబ్షాలోములో దేవుడు చూడలేనిది దీనత్వం, అదోనియాలో దేవుడు చూడలేనిది దీనత్వం, అమ్నోనులో దేవుడు చూడనిది దీనత్వం, వీళ్ళందరిలో చూడనిది సొలొమోనులో దేవుడు చూసింది ఎనలేని దీనత్వాన్ని దేవుడు చూశాడు. ఆ దీనత్వమే సొలొమోను మీదకి దిగొచ్చి వాస్తవంగా సొలొమోను బత్షెబాకు పుట్టినవాడు. బత్షెబ ఎవరో మీకు తెలుసు. వాస్తవంగా కొట్టివేయబడాల్సినటువంటి కుటుంబం. తృణీకరించబడిన ఆ కుటుంబంలో నుండి మూలకు తలరాయిగా సొలొమోను నిలవబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఎనలేని వినయ విధేయతలో పరలోకపు దేవుని మర్యాద అనుసరించే దివ్యమైన గుణం సొలొమోనులో దేవుడు చూశాడు. చూడండి అన్నమాట.
రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అందరూ చూడాలి. బత్షెబ, అందరు నాతో కలిసి, బత్షెబ రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమును చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయించగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన పిల్లలకు చదువు నేర్పండి. వద్దు అంటలా. అమ్మ వింటున్నారు కదా తల్లి, చదువు నేర్పండి. చదువు కంటే సంస్కారం నేర్పండి. సంస్కారం నేర్పండి. మహాత్మా గాంధీ గారు ఒక మాట అంటారు, సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది అని. ఎంతమందికి తెలిసి ఈ మాట? సరే, ఇప్పుడు తెలిసింది కదా. ఏమంటాడు ఆయన? సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది అంటాడు. చిన్నతనం నుంచి పిల్లలకు పెద్దలను ఎలా గౌరవించాలి, తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, ఆ సంస్కారం ఉగ్గుపాలతో మన పిల్లల నరనరాన యేసునామములో మనం కుమ్మరించుదుంగాక. మా కాలంలో చదువుకునే కాలానికి, ఈ కాలంలో చదువుకునే పిల్లలకి, ఈ కాలంలో చదువుకునే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరిని గురించి గేలిగా మాట్లాడుకుంటారో తెలుసా? టీచర్స్ గురించి గేలిగా మాట్లాడుకుంటారు. నా చిన్నతనంలో సుందర్రాజు మాస్టర్ అని భలే మంచి టీచర్, 4వ తరగతి దాకా ఆయన టీచర్. ఎంత చక్కగా పాఠాలు నేర్పేవాడంటే, నాకు తెలిసి నేను చూసిన టీచర్స్లో ది బెస్ట్, అత్యుత్తమమైన వ్యక్తి. ఇక సాయంత్రం పూట అయిందంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ బయట కూర్చోబెట్టి, నిలవబెట్టి ఎక్కాలు చెప్తారు. అద్భుతం. అందరూ ఏకకంఠంతో చెప్తా ఉంటే మా ఊరంతా వినపడేటట్టుగా భూమి దద్దరిల్లిపోయేది. 2 ఒకట్ల 2, 2 రోళ్ళు చెప్పాలి, 2 3, 2 4, 2 5. అసలు వేమన పద్యాలు ఎంత అవలోలుగా, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి సోడ రుసుల జాడ వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఎప్పుడు చెప్పాలి. ఆయన నేర్పిన పాఠాలు ఎప్పటికీ మర్చిపోవాలి. నేను హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఎప్పుడైనా మా ఊరు వెళ్ళినప్పుడు ఆ సార్ అటు నుంచి వచ్చేవాళ్ళు, సైకిల్ మీద వస్తూ ఉండేవాళ్ళు. అప్పటికి రిటైర్ అయిపోయారు ఆయన. ఆయన అంత దూరం నుంచి చూస్తేనండి, సైకిల్ మీద ఉన్న నేను సైకిల్ ఆపి దిగి, చూసారా, కాలు 2 ఇట్లా పట్టుకొని నన్ను చూసానేవాడు, ఒరే కొంచెం చేతులు తీరా, నువ్వు పెద్దోడు అయిపోయావు కదంటే, సార్ నమస్తే సార్. ఒకరోజు ఏమైందో తెలుసా? ఆయన అటు నుంచి సైకిల్ మీద వస్తున్నాడు, నేను ఇటు నుంచి వెళ్తున్నా. ఆయన చూడకుండా నేను అటు నుంచి వచ్చేసరికి నన్ను చూసి నేను హైదరాబాద్ నుంచి వచ్చానని తెలుసుకొని నన్ను పిలుస్తాను, రాయ్ అంటా ఉన్నాడు. ఇటు చూసేసరికి టీచర్ గారు. అద్భుతం తెలుసా? ఆ సైకిల్ హ్యాండిల్ అట్లా వదిలి ఇట్లా అన్నా. ఇక ఆ తర్వాత సైకిల్కి ఏం జరిగిందో మీకు తెలుసు. ఇప్పటికీ అన్నోళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గౌరవించే విషయంలో కానీ, వాళ్ళకి మర్యాద చూపే విషయంలో కానీ, దైవజన్మ చదువు నేర్పాలి పిల్లలకి. అవసరం. చదువు కంటే సంస్కారం నేర్పాలి. ఇందాక చెప్పే కదా సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది. ఏంటి సొలొమోనులో ఉన్న సంస్కారం? తన తల్లి బత్షెబ వచ్చిందన్న వార్త విన్నాడు. విచిత్రం చూడండి. కుర్చీ మీద కూర్చొని ఏమా వచ్చావేంటమ్మా, ఏం కావాలి అని అడగొచ్చు కదా. తల్లే కదా, తల్లి దగ్గర అంత స్వతంత్రం లేదా? అమ్మ ఉందా లేదా? ఏంటమ్మా వచ్చావు అని అడగొచ్చు కదా. అట్లా అడగట్లా. బైబిల్లో రాయబడిన మాట, సింహాసనం మీద నుండి లేచి ఎదుర్కొనుటకు వెళ్ళి, చూడండి, ఎదుర్కొనుటకు వెళ్ళి తల్లికి చెప్పాలరా తల్లి, అమ్మ తల్లికి చెప్పాలి. తల్లికి నమస్కారం చేసి, దైవజనమ ఇది పరలోక మర్యాద. ఈ పరలోక మర్యాద సొలొమోనులో దేవుడు చూచాడు కనుకే
తృణీకరించబడిన బత్షెబ కుటుంబంలో నుండి మహారాజును దేవుడు లేవనెత్తాడు. యవ్వన బిడ్డలారా, అందరినీ గౌరవించండి. అంతకంటే విశేషంగా నిన్ను కన్న గర్భం ఉందే, నవమాసాలు మోసి తన రక్తాన్ని పాల రూపంలో మార్చి తన రక్తాన్ని తాపించి నిన్ను పెంచి పెద్ద చేసిందే, నీవే సర్వస్వమని ఏ తల్లి ఏ తండ్రి వారి కలిగిన సమస్తాన్ని నీ కొరకు ధారపోశారు. ఆ అమ్మని ఎప్పుడు ఏడ్పించుకో, ఎప్పుడు ఏడ్పించుకో. ఆ నాన్న కళ్ళమటి కన్నీళ్ళు ఎప్పుడు నిన్ను బట్టి రానివ్వుకో. ఛీ, ఇలాంటి కొడుకు నాకెందుకు పుట్టాడు, ఛీ, ఇలాంటి కూతురు నాకెందుకు పుట్టిందని నిన్ను కన్న గర్భం ఎప్పుడు నిన్ను బట్టి ఆడవకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళు చేతులెత్తి నిన్ను ఆశీర్వదించేటట్లుగా వారి పట్ల పూర్ణ వినయభావంతో బ్రతకటం ఇది పరలోకపు దేవుని మర్యాద. కొంతమంది యవ్వన బిడ్డలు ఉన్నారు చూడండి, అమ్మేదన్నా చెప్పబోతుంది అనుకోండి, ఏంటే నేను చేయను, నేను చేయను, నేను అంతే, నా జీవితం నా ఇష్టం. నీ వయసులో నువ్వు చక్కకున్నావేంటి? అక్కడికి వెళ్తాడు వీడు తల్లిని పట్టుకొని. నిన్నటి ఉదయం నిన్న శుక్రవారం ఒక తల్లి మస్కట్ నుంచి ఫోన్ చేసింది. నాకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకయ్యా, ఇద్దరు కూతుర్లయ్యా, నా భర్త త్రాగుబోతాయి విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, నా జీవితం ఎడు తిరిగి నాశనం అయిపోయింది. నా పిల్లలకైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలని గత 20 సంవత్సరాల క్రితం మస్కట్ దేశానికి వెళ్ళాను. ఇప్పటికి సుమారుగా 70 లక్షల రూపాయలు మస్కట్ దేశం నుంచి నా ఇంటి వాళ్ళకు, నా పిల్లలకు పంపించా. నా కూతురు కాస్త ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నట్లుగా నాకు తెలిసి నా కూతురుకు ఫోన్ చేసి, అమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండు, తప్పు, జీవితం పాడైపోతుంది, చూడు నా బ్రతుకు ఇలా పాడైపోయింది, మీకోసమే కదా ఇంత త్యాగం చేసుకొని దేశం నేను వచ్చాను, ఇట్లా చేసుకోవద్దమ్మా అని ఆ తల్లి చెప్తా ఉంటే కూతురు ఫోన్లో మాట్లాడిందంట, నువ్వు మస్కట్ దేశానికి వెళ్ళావు భర్త లేకుండా, అక్కడ నువ్వు చక్కగొన్నావని గ్యారంటీ ఏంటి? ఆ తల్లి ఏమందో తెలుసా, 20 సంవత్సరాలు నా పిల్లలని నా యవ్వన కోరికలను చంపుకొని పిల్లల కొరకు త్యాగం చేస్తే 20 సంవత్సరాల నా కష్టాన్ని తిన్న నా పిల్ల నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుందయ్యా, నన్ను ఒక చెడ్డ స్త్రీగా మాట్లాడుతుందయ్యా. దేశం కాని దేశంలో ఉన్నావు, నువ్వు చక్కగున్నావని ఎవరికి తెలుసు? నోటికొచ్చినట్టు కూతురు మాట్లాడిందట. దైవజనమ, ఈరోజు యవ్వన బిడ్డలకి ఒక్క మాట తల్లిదండ్రులు అంటే చాలు, సంస్కారాన్ని కోల్పోయి కన్న తండ్రి అన్న ప్రత్యక్షత లేకుండా, కనీ పెంచి పెద్ద చేసిన తల్లి అన్న మర్యాద లేకుండా నోటికి ఎంత మాట పడితే అంత మాట అనే వ్యక్తులు ఉన్నారు. దైవజనమ, అలా అమర్యాదగా ఒకడు ప్రవర్తిస్తే, లోక మర్యాదను అనుసరించి దేవుని మర్యాదను ప్రక్కన పెడితే, లోక మర్యాద అనుసరించే చోట చెప్పండి ఎవరు సంచరిస్తారు? అన్ని ప్రాంతాలు చాలా మంచివి. నాకు తూర్పుగోదావరి భాష అంటే మహా ఇష్టం. ప్రత్యేకంగా మీ కాకినాడ భాష అంటే నాకు మహా ఇష్టం. అట్లాగని తతిమా జిల్లాలు నేను కించపరచట్లేదమ్మా, నన్ను క్షమించండి. మీ రాయలసీమని కించపరచట్లేదు అక్క, ఎవరిని కించపరచట్లా. కానీ తూర్పుగోదావరి వాళ్ళ భాష భలే 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 అద్భుతంగా ఉంటుంది. ఏలూరులో నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు నారాయణ అనే ఒక వ్యక్తి మా రూమ్మేట్ ఉండేవాడు, నాతో పాటు చదువుకునేవాడు. మా రూమ్ ప్రక్కన వాళ్ళ నాన్నగారు కాకినాడ నుంచి ఏలూరు ఆ అబ్బాయిని చూడటానికి వచ్చాడు. ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఏమని పిలుస్తాడో తెలుసా? ఏమండి, నాన్నగారండి అంటున్నాడు. చెప్పండి, అరే కొంచెం గట్టిగా చెప్పండి. మన భాష చెప్పమంటావా? నాన్న, ఓ నాన్న, ఏమి నాన్న? మా వాడు అంటాడు, నారాయణ అంటాడు, ఏమండి నాన్నగారండి అంటున్నాడు. మేము వెళ్ళి నాన్నను పట్టుకొని ఏమండి, ఒకసారి కాదమ్మా, ఏమండి నాన్నగారు అండి, నువ్వు మరీ అతి చేస్తున్నావు, అబ్బాయి నాన్న అనొచ్చుగా, నాన్నను పట్టుకుని నాను అని ఎట్ట అంటావురా, నోరుబై
అంటాడు, ఏమండి చూడండి, ఏమండి. నేను చాలాసార్లు చెప్తా, ఆ ప్రాంతంలో అత్త కోడల మధ్య బాగా తారాస్థాయికి గొడవ వెళ్ళిపోతే వాళ్ళ గొడవ ఎట్టుంటుందో చెప్పంటారు. బాగా తారాస్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి, బాగా తారాస్థాయికి వెళ్ళిపోతే కోడలు అంటది, అత్తగారండి నా కోపం వచ్చేస్తుందండి, నాకు వచ్చేస్తుందండి, కోపం వస్తే ఏమంటానో నాకు తెలియదండి, వచ్చేస్తుందండి అని అంటది. అత్త అంటది, వస్తే రాని అత్తగారండి వచ్చేస్తుంది నా కోపం అని. ఆ తారాస్థాయి కోపంలో ఏమంటుందో తెలుసా, అత్తయ్యగారండి మీరు అస్సలు మంచోళ్ళు కాదండి. ఆ కోపంలో కూడా అత్తయ్యగారండి, మన భాష చెప్పంటావా, కొంగుముడేసి ఏమేం ముసలుదానే నీ అంత తెలుస్తా, మొత్తం నీ అవతారం అంతా. దైవజన్మ, మన పిలుపు, మన పలకరింపు, మన నోటు నుంచి వచ్చే మాట లోక పద్ధతులు మనం అనుసరించొద్దు. హాయ్ డాడ్, హాయ్ మ్యామ్, గమనించండి, హాయ్ మమ్మీ, ఈజిప్ట్ మమ్మీని చేయొద్దు వాళ్ళని అనవసరంగా. ఈ భాష వద్దు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో లోక మర్యాదను కాదు, పరలోక మర్యాదను అనుసరించాలి. మరలా చెప్తున్నా, పరలోక మర్యాదను అనుసరించు, యోధా గోత్రపు కొదమ సింహం నీ ఇంటిలో సంచరించడం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ద లార్డ్.